ఉప్పల్ బాగాయితులో పర్మిషన్లు ఎన్ని ఉన్నాయి, పర్మిషన్లు లేనివి ఎన్ని ఉన్నాయి, ఒక్కదానిపైనన్నా చర్య తీసుకున్నావా అని అడిగిన ఉప్పల్ ఎమ్మెల్యే అలసత్వం వహిస్తున్న టౌన్ ప్లానింగ్ ఏసీసీ వెంకటరమణపై ఎమ్మెల్యే గరమయ్యారు. పేదలకు ఒక రకంగా, పెద్దలకు ఒక రకంగా వ్యవహరిస్తున్న టౌన్ ప్లానింగ్ అధికారులు అక్రమ కట్టడాలపై టౌన్ ప్లానింగ్ అధికారుల అలసత్వానికి ఎమ్మెల్యే క్లాస్ తీసుకున్నారు. ఉప్పల్ అభివృద్ధికి తోడ్పాటుగా ఉంటూ ప్రజా సమస్యలు తీర్చడానికి అధికారులు ముందు ఉండాలని ఎమ్మెల్యే అధికారులకు తెలిపారు. కోట్ల రూపాయలు జిహెచ్ఎంసీ పైసలు ఖరాబ్ అంటే మింగేసుడు వీడే దొంగనా కొడుకు. మళ్ళీ వచ్చి పెద్ద మాటలు చెప్తున్నాను. పని చేయమంటే చేస్తా లేకపోతే వెళ్ళిపోతా అంటావా? ఎంత బగాయిట్లో ఎన్ని కడుతున్నారు? ఎన్ని బిల్డింగ్ ఎన్ని కట్టినా ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ ఎన్ని కట్టిరు? ఒక్కటన్నా గుర్తుపట్టినావా? జిహెచ్ఎంసీ పైసలు మొత్తం ఫ్రాడ్ చేస్తున్నావు నువ్వు. ఎవరి కూడా నువ్వేం పని చేస్తున్నావు? వాళ్ళ దగ్గర పైసలు వసూలు చేసుకోవడం, ఇంటికాడ కూర్చోవడం, నువ్వు అని చెప్తే పని చేయడం అంతే తప్ప జిహెచ్ఎంసీకి అరే పైసలు వస్తేనే కదా జిహెచ్ఎంసీ డెవలప్ చేస్తుంది. నీ అసలు పైసలు తినేస్తే ఎవడు చేయాలి? బాబు ఏమని అంటే నేను ఉంటా లేకపోతే వెళ్ళిపోతా అంటావు అమ్మతో అంటున్నావు కదా. చేయమంటే చేస్తే వెళ్ళిపోతా అంటే వెళ్ళిపో. ఎవరి గురించి? మా సొంతం గురించి చేస్తలేవు పని. ఎంత అన్యాయం మీరు. మేము ఎందుకు వచ్చినాం వీడికి? అరే పని చేయండి. లో లేయింగ్ ఏరియాలలో ఈరోజు వర్షాలు వస్తున్నాయి, దాని మీద పని చేయమని చెప్తున్నాం. మేము ఎవరిని ఒక రూపాయి అడగము. మేము ఎవరిని అతను ఉంటే ఇంకా రూపాయి సాయం చేస్తాను నేను. అట్లాంటివి విడిచిపెట్టి నువ్వు మాకే డాగేస్తున్నావు. నువ్వు ఎంత అన్యాయం అండి ఇది. మళ్ళీ గవర్నమెంట్ పైసలు కట్టనియవు. నువ్వు నీ ఇష్టం ఉంటే గరీబ్ ఉండి 50 గజాలు 60 గజాలు జాగుంటే ఆడ పోయి కూల కొడతావు. పెద్ద 1000 గజాలు 2000 గజాలు ఉంటే అవి కూల కొడతావు. ఆడ పైసలు తీసుకుంటారు, వెళ్ళిపోతారు. నేను నా రిక్వెస్ట్ ఏంటంటే మీ అందరూ కూడా మనం కలిసి పనిచేద్దామని ఇప్పటిదాకా మీటింగ్లో మాట్లాడినాక నువ్వు మళ్ళీ నాకు బెదిరిస్తా అంటే ఎట్లా? గరీబులు ఇల్లు కూడా కొడతారు మీరు అంటే ఎట్లా? జాగ్రత్త పని చేయండి. నాకు కావాల్సింది అది. నాకు ఎవరో చెప్తే పని చేస్తా లేకపోతే ఇది కాదు. నేను ఇక్కడ ఎమ్మెల్యే ఉన్నా, నేను హానెస్ట్గా నేను కూడా పని చేస్తాను. మీరు కూడా పని చేస్తూ చేయాలి. నా రిక్వెస్ట్ అది. కానీ వచ్చి నన్ను దబాయిస్తా అంటే నేను ఒప్పుకున్నట్టు కాదు. నేను